హలో, చెప్పండి. మీరు మైపాల్ కదా? మీరెవరండి? మరి కొండాపూర్ మిడితోటి మండల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్. చెప్పండి. ఏం సార్ మీరు అంటే బీఆర్ఎస్ అంటే మీకు అంత చులకన అయిపోయిందా మీకు? చెప్పండి సార్, సమాధానం చెప్పారు. ఈ తెల్లందాక ఫోన్ చేసి ఏందన్న పొద్దున మాట్లాడదాం. పొద్దున ఆ? చేయండి. పొద్దున మాట్లాడదాం. మీరు రాత్రి పూట ఎందుకు? ఎందుకు రాత్రి ఎందుకు చేయకూడదు? రాత్రి ఎందుకు చేయకూడదు? ఆ? రాత్రి చేయకూడదు. దేనికోసము? మీ పార్టీ నాయకులు చెప్పలేదా? ఎవరికి పడితే వాళ్ళకి ఇట్లనే చేయండి అని చెప్పిరా? చెప్తారు చెప్పేటోళ్ళు చెప్తారు. మాకు తెలియదా? రాత్రి పూట చేయొద్దు అని చెప్పలేదా? ఎవరు వాళ్ళు ఎందుకు చెప్తారు? నా ఇష్టం అది. వాళ్ళు చెప్పేదాన్ని నాకేంది? మీ ట్రైనింగ్ సెషన్ లో ఆ? మీకు ట్రైనింగ్ ఇస్తారు కదా కార్యకర్తలకు. మాకు ట్రైనింగ్ ఇస్తారు, మా లెక్కలు మాకు ఉంటాయి. ట్రైనింగ్ ఇస్తారు, మా లెక్కలు మాకు ఉంటాయి. మా సొంత నిర్ణయాలు కూడా ఉంటాయి. సొంత నిర్ణయాలు తీసుకుంటే పార్టీకి నష్టం కదా. పార్టీకి ఏం నష్టం? పార్టీకి నష్టం అవుతుంది. ఓసారి నష్టం అయితే ఒకసారి లాభం అవుతుంది. ఇప్పుడు మీ అధినాయకుడు ఇట్లనే నేర్చుకున్నా అన్నట్టు వెళ్ళిపోతాడు పబ్లిక్ లో. మీ 50 ఎక్కువ ఉండేవి ఎత్తుకొని తిరుగు. ఎందుకన్నా నీకు నాకు ఏమైనా గట్టి పంచదా? గట్టు పంచాయతీ కాదు, గట్టు కంటే ఎక్కువ పంచాయతీ, పెద్ద పంచాయతీ. ఇంకా ఏం పేరు మీ పేరు? ఆడ వల్లేదా నీకు? పర్లేదు చెప్పండి. పేరు పడ్డది చూడు. అరే చెప్పొచ్చు కదన్న. ఏం పేరు మీ పేరు? నరసింహులు. ఏం పని చేస్తారు? నేను చేస్తా, ఏదో ఒక పని చేస్తాలే. ఏదో ఒక పని. ఆ, ఏం పని అన్న? ఏదో పని ఉంటుంది కదా. ఏం పని లేదు, రోడ్డు మీద తిరుగుతా. రోడ్డు మీద తిరుగుతారా? అవునవును, ఉట్టిగానే తిరుగుతాం. ఇట్లా మైక్ పట్టుకొని వాడిని వీడిని గెలుపుకుంటా ఉంటాం. ఇవన్నీ తెలుపుకుంటుంటారు. ఆ, వీడిని వాడిని ఎవరిని బురదలాలి అది ఇది అని అదే ఇక. సర్లే కానీ తిన్నారా? అన్నం తిన్నారా రాత్రి నైట్? నైట్ తిన్నాము, మధ్యాహ్నం తిన్నాము, మార్నింగ్ తిన్నాం. ఏం తింటారని ఎక్కువ? మేము రైసే తింటాం. వైట్ రైసా? ఆ, వైట్ రైస్ కొంచెం తక్కువ చేయండి. అది దానివల్ల హెల్త్ ఖరాబ్ అవుతుంది. షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది. ఏం తినాలి? బ్లాక్ రైస్ ఉంటుంది. బ్లాక్ రైస్, నల్లటి రైస్, ఎర్ర రైస్ అని అంటారు. ఎక్కడ ఏ డిస్టిక్ లో దొరుకుతుంది? ఎక్కడైనా దొరుకుతుంది. మీరు అడగండి. సిద్దిపేట అడగండి. సిద్దిపేట లేదు అది. ఆ రెడ్ రైస్ అనేది సిద్దిపేట లేదు. అడిగితే వాళ్ళని ఒకళ్ళు చెప్తారని దొరుకుతుంది. రెడ్ రైస్ కానీ, బ్లాక్ రైస్ కానీ, నవారా రైస్ కానీ ఇట్లా ఉంటాయి. అంటే కొంచెం హెల్త్ కాపాడుకోండి. బాగా రోగాలు బాగా వస్తున్నాయి. రోగాలు వస్తే పీకుతారు కానీ పోయేటప్పుడు ఊళ్ళో ఆగమంటే ఆగరు. కానీ పోయేటప్పుడు పోతాం కానీ మనంతగా మనం తలకాయ తీసుకుపోయి బస్ కింద ట్రైన్ కింద పెట్టలేవు కదా. పెడితే ఎవరే సమయం అయితే పెడతారు, పోతారు. అయితే ఎట్లా అయితే సమయం అట్లా అవుతారు. పెట్టడం ఎందుకన్నా? పెట్టడా వాడు ఎట్లా పోతాడు, ఏం కదా, నేను ఎవరి పోతూ కోసమో చెప్తున్నా. యాక్సిడెంట్ అవుతుందా ఏమవుతుంది? నేను మీకు చెప్తున్నా, అందరి కోసం కాదు. నాకు చెప్పడం అంటే మళ్ళా ఇంకా ఇంకో జన్మం ఎత్తాలి. కానీ సరే, మీరు సరే మరి అన్న, నెక్స్ట్ జన్మలో మాట్లాడుకుందాం. ఆ జన్మం ఎత్తాలంటారు కదా, మళ్ళా నెక్స్ట్ జన్మలో మాట్లాడుకుందాము. మార్నింగ్ మీరు ఫోన్ చేస్తారా? నేను చేయన్నా? నాకు ఈ చేసినవి అయిపోయింది కదా, మాట్లాడినావు కదా. లేదు, మార్నింగ్ ఫోన్ చేయమన్నావు కదా, మార్నింగ్ నువ్వే చేయి ఫోన్. మరి అవునన్న, మీరు కూడా అన్నారు కదా మరొక జన్మలో మాట్లాడుకుందామని. అంటే నువ్వు నాకు చెప్పాలంటే అన్నా. అవును, నేను రేపు నీకు చెప్పాలంటే మరొక జన్మ ఎత్తాలంటున్నావు కదా, నెక్స్ట్ జన్మలో ఎత్తాలి. కాకపోతే నాకు ఇంకా వేరే దాని మీద క్లారిటీ కావాలి. అట్లా అదైనా క్లారిటీ ఇవ్వాలన్నా నాకు ఇంకొక జన్మ కావాలి కదా. ఎవరికి? నాకు అయినా మీకైనా. నాకెందుకు? నాకు ఈ జన్మ సరిపోతుంది నీతో నువ్వు మాట్లాడాలంటే. గానీ సార్, నెక్స్ట్ జన్మ ఎత్తాలన్నారు కదా. నేను నెక్స్ట్ జన్మ ఎత్తాలంటే మీరు కూడా నెక్స్ట్ జన్మ ఎత్తాలి కదా. నేను ఎత్తన అవసరం లేదు, నువ్వు ఎత్తితే సరిపోతుంది. ఇక నువ్వు ఈ జన్మలను సమానం చెప్పలేవు. కానీ సరే, వచ్చే జన్మలో చెప్తాను. వచ్చే జన్మలు చెప్తావా? మరి ఈ జన్మలో చెప్పలేరని మీరే అంటారు కదన్నా. నువ్వు ఎప్పుడు బీఆర్ఎస్ ఇట్లనే మాట్లాడుతుంటావా?
ఇదే ఏమన్నా ఎడ్యుకేషన్ చెప్తుడో నేను ఏమన్నా చెప్పు. చెప్తాలే టైం వచ్చినప్పుడు చెప్తాలే. అరే ఇప్పుడు చెప్పు కదా. చెప్తా నీకు టైం వచ్చినప్పుడు చెప్తాలే. ఏమని? దగ్గరనే ఉన్నది ఇక చెప్తా. ఇక నీకు డైరెక్ట్ గా కలిసినప్పుడు చెప్తా. అంటే బెదిరిస్తురా? బెదిరియడం కాదు, బెదిరియడం ఏముంది, కలిసినప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే వేరుంటది, ఫోన్ లో మాట్లాడితే వేరుంటది. మరి ఫోన్ ఎందుకు చేశారు? ఒకసారి మరి ఏంది ఏం కదా అనేది తెలుసుకుందామని చేసిన. ఏం కథ? ఆ ఏంది ఏ కథ అంటే ఏం తెలుసుకున్నారు? కాదు, ఏంది విషయము మరి, ఎందుకు నీకు ఏంది ఏం కథ, నీకు ఏం ఆశిస్తున్నావు, ఏంది ఏం కథ అనేది అదే విషయం. ఏందన్న నీ ప్రాబ్లం ఏందన్నా? ప్రాబ్లమే నువ్వు మాట్లాడే విధానమే ప్రాబ్లం. ఏమైంది ప్రాబ్లం? మీరు విమర్శిస్తలేరా వేరే పార్టీలను? ఎవరు? మీరు వేరే పార్టీలను విమర్శించారా బీఆర్ఎస్ వాళ్ళు? మేము విమర్శించడం మేము కరెక్ట్ గా విమర్శిస్తాం. మీరు ఇప్పుడు కాంగ్రెస్ ని కానీ, బీజేపీని కానీ, కమ్యూనిస్టులను కానీ, ఎంఐఎం కానీ, అన్ని పార్టీలను కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ విమర్శిస్తలేరా? మేము విమర్శిస్తే దానికి వదన ఉంటది. నువ్వు విమర్శించడానికి ఏమున్నది? మనది మంగళవారం మంది సోమవారం ఉంటావా? ఎవరిది? ఇప్పుడు మీరు విమర్శించవచ్చు కానీ వేరే వాళ్ళు విమర్శించవచ్చు మీ పార్టీని. విమర్శించడం దానికి ఉండాలి. మరి నువ్వు దానికి కట్టుబడి ఉంటావా? ఎందుకుంటారు కట్టుబడి? మీరు కట్టుబడి ఉంటారా? మీరుంటారా కట్టుబడి? ఖచ్చితంగా. మేము కూడా ఉంటాం. ఉంటారా? మీరున్నప్పుడు మేము ఎందుకు ఉంటామన్నా? మీరు ఉంటారా అంటున్నా. మీరుంటే నేనుంటా. ఉంటారు కదా మీరు. మీరుంటే నేనుంటా. అదే మీరు ఉంటారు కదా అంటున్నా. నేను చెప్తున్నా, మీరు కట్టుబడి ఉంటే నేను కట్టుబడి ఉంటాను అంటున్నా. ఉంటారు కదా. మీరుంటారా? మేము ఉంటాము, మీరు ఉంటారు కదా అంటున్నా. ఉంటామన్నా, ఉంటాము. ఉంటావు కదా. సరే కలిసినప్పుడు సరే మనం కలిసినప్పుడు మాట్లాడదాంలే. ఎప్పుడు కలుస్తావు? కలుస్తా. ఎప్పుడంటే ఎప్పుడు సమయం ఉంటది కదా, సమయము సందర్భం. సమయం కంటే ముందు డేట్ అనే చెప్పు. చెప్తా దానికి ఇక. సరే కనీసం వారం, ఏ వారం, ఏ నెల, ఏ సంవత్సరం? ఈ నెల 19th కదా. 19th అంటే ఈ మంత్. అంటే 11 రోజుల. అవునవును. ఏం చెప్తావు మరి? ఒక్క నిమిషం చెప్పేసి ఊరికి ఎందుకు టైం వేస్ట్? చెప్పడం కలుస్తా అట్లా. కలిసి మాట్లాడదాం అంటున్నా. మీతోటి కలిసి మాట్లాడదాము. ఏమని మాట్లాడతావు? ఏదన్నా విషయం ఉంటే మాట్లాడదాం. ఏదో విషయం చెప్పకుండా ఏం మాట్లాడతావన్నా? సరే కలిసినప్పుడు మాట్లాడతామన్నా. ఏం మాట్లాడతావు? కనీసం ఒక లైన్ అనే చెప్పు కదా, దేని గురించో. ఏ లైన్ కాదు, నీకు కలిసినప్పుడు అన్ని లైన్లు చెప్తా. ఇప్పుడు చెప్పవా? ఇప్పుడు కాదు, ఫోన్ లో చెప్పడం కాదు, కలిసినప్పుడు లైన్లు అన్ని చెప్తా. నర్సింగ్ మీ పేరు? నర్సింగ్ మీరు దొడ్డా?